తిరుపతి జిల్లా సూలూరుపేట పోలీస్ స్టేషన్లో ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ఫిర్యాదు చేశారు. సాక్షి టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు కృష్ణమరాజు అమరావతి వేశ్య రాజధాని అని చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఆవేదన కలిగించాయని ఆమె పేర్కొన్నారు. షో హోస్ట్ కూడా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ఎస్ఐ బ్రహ్మనాయుడును కోరారు. ఫిర్యాదులో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 2 రోజుల ముందు మనకు సాక్షి ఛానల్లో ప్రచారం కాబడిన అమరావతి గురించి కామెంట్స్ గురించి రాష్ట్ర మొత్తం అందరూ కూడా వినడం జరిగింది. దాంట్లో కామినేని శ్రీనివాసరావు గారని రిపోర్టరు, అలాగే కృష్ణంరాజు గారని సీనియర్ జర్నలిస్ట్ అమరావతి గురించి, అలాగే అమరావతి వేశ్య రాజధాని అని ప్రచురించడం జరిగింది. అలాంటి పదాలు వాడేటప్పుడు సాక్షి టీవీ కానీ అలాగే సాక్షి యాజమాన్యం కానీ సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే దేవతల రాజధాని అని ప్రకటించి, మనం గతంలో పురాణాల్లో వినుంటాము, ఇంద్రుడి రాజధాని అమరావతి అని. దాన్ని బేస్ చేసుకొని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజధానికి అమరావతి అని పేరు పెట్టి దాన్ని రాజధానిగా తీర్చిదిద్దడానికి మొన్నే పునాదులు కూడా వేయడం జరిగింది. గత 5 ఏళ్లుగా మనకు రాష్ట్రంలో ఎక్కడ రాజధాని అంటేనే తెలియకుండా రాష్ట్ర ప్రజలందరినీ 3 రాజధానులు అంటూ మభ్యపెట్టి అసలు రాజధాని అని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేసిన గత ప్రభుత్వం వాళ్ళు ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధానిని ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేయాలని ముందుకు వచ్చి పునాదులు వేసిన తర్వాత ఈరోజు వచ్చి అమరావతి గురించి కమెంట్ చేయడం, అలాగే ఆడవాళ్ళని కించపరుస్తూ వేశ్యల రాజధాని అమరావతి అని అలాంటి పదాలు వాడడం, అది ఎంతవరకు సమంజసమో వాళ్ళే తెలుసుకోవాలి. అలాగే సాక్షి టీవీ ఛానల్స్ ఈ రోజే కాదు ఎప్పుడు కూడా మహిళలకి విరుద్ధంగానే, అలాగే మహిళల్ని కించపరిచే పదాలు వాడుతూ అలాగే అలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేస్తారు. అలాగే మీరు చూసుంటారు, గత అసెంబ్లీలో కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని భువనేశ్వరి గారిని ఎంత కించపరిచి మాట్లాడారో మీరందరూ కూడా చూశారు. ఇలా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకైనా ఆడవాళ్ళకు గౌరవం ఇచ్చి ఆడవాళ్ళ గురించి వ్యాఖ్యలు చేసేటప్పుడు కాస్త దృష్టి పెట్టి ఆడవాళ్ళకి గౌరవం ఇస్తే బాగుంటుంది. ఇప్పటికే వాళ్ళు చేసిన అరాచకాలకి 11 సీట్లు మిగిలాయి. ఇంకా తగ్గించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు కూడా. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మహిళల్ని కించపరిచే పరిస్థితి వస్తే ఎవరికైనా సరే అలాంటి గతి తప్పదని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అలాగే మీరు అందరు చూశారు, గత 5 ఏళ్లుగా ఎలాంటి డెవలప్మెంట్కి వాళ్ళు ముందుకెళ్ళలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతి అయితే ఏమి, అలాగే పోలవరం అయితే ఏమి, రాష్ట్రం మొత్తం అంతా డెవలప్ చేసే పనిలో ముందుకెళ్తూ ఉంటే వాళ్ళు డెవలప్ చేయకుండా అది వెనక్కి లాగడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇది ఇలాగే సాగితే ఇంకా ఈ 11 సీట్లు కూడా ఇంకా తగ్గి రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఇంకోసారి ఇలాంటి మహిళల మీద ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని వైసీపీ పార్టీని హెచ్చరిస్తున్నారు.